గురువు అంటే అజ్ఞానమనే చీకటిని తొలగించి జ్ఞానమనే వెలుగును ప్రసాదించే మార్గదర్శకుడు. ముఖ్యంగా గురు పౌర్ణమి రోజున గురువులను పూజిస్తాం. గు అంటే చీకటి, రు అంటే తొలగించేవాడు. గురువినా జ్ఞాని నహిం అనే సామెత గురువు ప్రాముఖ్యతను తెలియజేస్తుంది. ఎవరి సమక్షంలో మనకు అనూహ్యమైన ప్రశాంతత కలుగుతుందో, మన మనసు బహిరహితంగా మారి విశ్రాంతి పొందుతుందో ఆ వ్యక్తే మన గురువు. గురు సాక్షాత్ పరబ్రహ్మ. అటువంటి పరబ్రహ్మతత్వం గల ఓంకార స్వరూపుడు, జ్ఞానప్రదాత, గురువులకే గురువుగా, మార్గదర్శకునిగా తొలి పూజలు అందుకుంటున్నాడు శ్రీ గణేశుడు. ఓం గం గణపతి నమ. అందరికీ నమస్కారం. రేపే గురు పౌర్ణిమ, వ్యాస పౌర్ణమి, జూలై 29, 2026. గురు బ్రహ్మ గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమ. హైందవ సాంప్రదాయంలో వేదాలను 4 భాగాలుగా విభజించిన కృష్ణద్వైపాయనుడిగా ప్రసిద్ధికెక్కిన వాడే వ్యాసుడు. వేదాలను విభజించినందున ఆయన వేదవ్యాసుడైనాడు. అంతేకాదు, వేదాలతో పాటు మహాభారతం, భాగవతం, అష్టాదశ పురాణాలను వ్యాసుడు రచించాడు. వ్యాసుడు సప్త చిరంజీవులలో ఒకరిగా ప్రసిద్ధి నొందాడు. వ్యాసుడు జన్మించిన తర్వాత తల్లి అనుమతితో తపోవనానికి వెళ్ళిపోయాడు. ఆ పిమ్మట సత్యవతి, శంతనుల వివాహం జరిగింది. వీరిద్దరి వివాహ సమయంలో దాశరాజు విధించిన షరతుల మూలంగా భీష్ముడు ఆమరణాంతం బ్రహ్మచర్య వ్రతం అవలంబిస్తానని భీషణ ప్రతిజ్ఞ చేశాడు. అదే భీష్మ ప్రతిజ్ఞ. శంతనుడు చనిపోయిన తర్వాత వారి కుమారులైన చిత్రాంగదుడు బలగర్వంతో గంధర్వునిపై యుద్ధానికి వెళ్ళి అతని చేతిలో మరణించాడు. విచిత్రవీర్యుడు సుఖభోగాలతో అకాల మరణం పొందాడు. ఇలా భరతవంశం వారసులను కోల్పోయే తరుణంలో సత్యవతి భరతవంశ పునరుద్ధరణ కోసం తన పుత్రుడైన వ్యాసుని మనసు మాత్రం చేత తలుచుకొని తన వద్దకు రప్పించుకుంది. భరతవంశాన్ని నిలిపి కాపాడమని వ్యాసుడిని ఆదేశించింది. తల్లి ఆజ్ఞను పాటించి వ్యాసుడు అంబికకు ధృతరాష్ట్రుని, అంబాలికకు పాండురాజును మరియు దాసికి విదురుని ప్రసాదించి తిరిగి తపోవనానికి వెళ్ళిపోయాడు. ఆ తర్వాత వ్యాసుడు గాంధారి గర్భస్రావ సమయంలో వచ్చి గాంధారి మృతపిండం 101 నేతి కుండలలో పెట్టి వాటిని పరిరక్షించే పద్ధతిని చెప్పి తిరిగి తన మార్గాన తాను వెళ్ళిపోయాడు. దుర్యోధనుడు భీమునిపై 3 సార్లు హత్యాప్రయత్నం చేసిన తరువాత తన తల్లికి కురువంశంలో రాబోయే ఘోర దుష్పరిణామాలను తెలియజేసి వాటిని ఆమె తట్టుకోవటం కష్టమని తపోవనానికి వెళ్ళి విశ్రాంతి జీవితం గడపమని తెలియజెప్పి మరలా తన ఆశ్రమానికి వెళ్ళిపోయాడు. ఆ తర్వాత లక్క ఇంటి దహనం, పిమ్మట హిడింబాసురుని మరణాంతరం హిడింబి భవిష్య సూచనపై శాలిహోత్రుడు నివసించిన ఆశ్రమ ప్రాంతంలో పాండవులు నివసించే సమయంలో వ్యాసుడు పాండవుల దగ్గరకు వచ్చి వారిని ఓదార్చాడు. ఆ ఆశ్రమ మహత్యాన్ని గురించి ఇలా చెప్తాడు. అక్కడి సరస్సులోని నీరు త్రాగిన వారికి ఆకలి దప్పికలు ఉండవు. ఆ వృక్షాల క్రింద నివసించే వారికి పైత్య, వాత, పక్ష, అతప భయములు ఉండవు
అని చెప్పాడు. హిడింబి భీముని వివాహం ఆడమని కోరగా సంశయిస్తున్న కుంతీదేవిలోని సంశయాన్ని నివారించి హిడింబి పతివ్రతని, ఆమె వల్ల కలగబోయే సంతానం ద్వారా పాండవులకు మేలే జరుగుతుందని చెప్పి తన దారిని మళ్ళీ వెళ్ళిపోయాడు. ఆ తర్వాత కొంతకాలానికి ద్రౌపది స్వయంవరానికి ముందుగా పాండవులకు దర్శనమిచ్చి వారికి ద్రౌపది పూర్వజన్మ వృత్తాంతాన్ని వివరించి స్వయంవరానికి వెళ్ళమని, శుభం కలుగుతుందని చెప్పి స్వయంవరం వివాహం ముందుగానే గ్రహించిన వాడే వారికి సూచించి అంతర్ధానమైనాడు. శ్రీ మహావిష్ణు వంశిగా జన్మించాడు. అంటే ఆషాఢ పౌర్ణమి నాడు సకల కళానిధి అయి వేదాలను విభజించిన మహావిద్యావేత్త సద్గురువు వేదవ్యాసుడే కదా. ఆయన శస్త్రచికిత్సావేత్త కూడా. గాంధారి కుంతీదేవిపై అసూయతో తాను దిగజార్చుకున్న గర్భస్థ పిండాన్ని పరిరక్షించి అందులో 101 శిశువులు ఉండటం గుర్తించి నేర్పుతో ఆ పిండాన్ని విభజించి నేతి కుండలలో నిక్షిప్తం చేసి పోషింపజేసి జీవమిచ్చిన వైద్యుడే కదా. వైద్య విద్యానిధి, మేధోనిధి, ఆత్మవిద్యానిధి అయిన వ్యాస భగవానుని ఆరాధించుటకు ఉద్దేశించబడిన పర్వదినమే గురు పౌర్ణమి. ఈయన యొక్క విశేషం తెలియజేయడం కోసమే ముందు ఆ కథనంతా చెప్పడం జరిగింది. వ్యాస జన్మదినమైన గురు పౌర్ణమి రోజు కర్మ, జ్ఞాన, భక్తి మార్గాలలో గురువును పూజించడం మహర్షులు ఆచరించి చూపించారు. శిష్యుడు ఏదైనా తప్పు చేస్తే గురువు మాత్రమే కాపాడగలడు, దైవం కూడా రక్షించలేడు. దైవాపచారం చేస్తే గురువు కాపాడగలడు. అదే గురువుకు కోపం వస్తే ముల్లోకాల్లో ఎవరూ కూడా రక్షించలేరు. జ్ఞానప్రదాత అయిన గురువును సేవించి గురుకృప పొందిన మహనీయులు ఎందరో ఉన్నారు. గురువులు మనలోని అజ్ఞానాన్ని హరింపజేసి జ్ఞానాన్ని ప్రసాదిస్తారు. ఆ కారణంగానే జ్ఞానవంతులైన ఆదిశంకరులు కూడా గురువులను ఆశ్రయించారు. అంతెందుకు సాక్షాత్ అవతార పురుషులైన శ్రీకృష్ణ బలరాములు కూడా సాందీపముని వద్ద ఆశ్రమంలోనే విద్యాభ్యాసం చేశారు. ధర్మరాజు భీష్ముడిని గురువుగా భావించి ఎన్నో ధర్మ సూక్ష్మాలను తెలుసుకున్నాడు. భగవద్గీతలో చెప్పినట్లు గురు అనుగ్రహం తత్వదర్శనకారి అని చెప్పబడింది. ఇక గురు పౌర్ణమి గురువులను, ఉపాధ్యాయులను, పెద్దలను పూజించే గురు పౌర్ణమి రోజునే వ్యాస పౌర్ణిమ అని కూడా పిలుస్తారు. హిందువులు ప్రతి సంవత్సరం ఆషాఢ శుద్ధ పౌర్ణమి రోజున గురు పౌర్ణమి జరుపుకుంటారు. ఈ రోజున గురు పూజోత్సవం జరిపి గురువుకు కానుకలు, బహుమతులు సమర్పించి వారిని సత్కరిస్తారు. వారి ఆశీర్వాదాలు తీసుకుంటారు. తన జీవితానికి మార్గనిర్దేశనం చేసి ముక్తి మార్గం వైపు తమను నడిపించినందుకు ప్రతిఫలంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తారు. శిష్యులకు గురువుల పట్ల ఈ విధేయతే ఎల్లవేళలా ఉంటున్నప్పటికీ ఈరోజు వ్యాస మహర్షి జన్మించిన శుభకరమైన రోజు కాబట్టి ఈ రోజుకు అత్యంత ప్రాధాన్యత చేకూరింది. చాలామంది ఈ రోజున ఉపవాసం ఉంటారు. సూర్యోదయం వేళ ఉపవాసం ప్రారంభించి చంద్రోదయ సమయానికి ముగిస్తారు. తరువాత ఉపవాస దీక్ష ముగించుకుని ఆహారం స్వీకరిస్తారు. గురువు అంటే ఆధ్యాత్మిక జ్ఞానాన్ని బోధించే మహానుభావుడు. చాలామంది హిందువులు తమ తమ గురువులతో జీవితాంతం సంబంధ బాంధవ్యాలు కొనసాగిస్తూనే ఉంటారు. ఇప్పటికీ నా ప్రియ శిష్యుడు మైలవరపు చంద్రమౌళి ఎక్కడున్నా కూడా తప్పకుండా నాకు ఫోన్ చేస్తూ ఉంటాడు. 2000 సంవత్సరంలో నా వద్ద అతను 10వ తరగతి అభ్యసించాడని అనుకుంటాను. ఇప్పటికి కూడా తరచూ ఫోన్ చేసి నా యోగక్షేమాలు విచారిస్తాడు. ఇంకా
కుటుంబ సంబంధం కూడా ఏర్పడవచ్చు, తరతరాలు కొనసాగవచ్చు. హిందూ మతంలో గురువును భగవంతునికి భక్తునికి మధ్య సంధానకర్తగా భావిస్తుంటారు. వేదవ్యాస మహర్షి మానవజాతికి అంతటికి ఆధ్యాత్మిక వారసత్వాన్ని ప్రసాదించి నిర్గమించారు. కనుక ఆయన్ని మానవజాతి యావత్తు గురువుగా భావిస్తుంది. వేదవ్యాసుని పూర్వనామం కృష్ణద్వైపాయనుడు. వేదాలను సంకలనం చేయడంలో ఆయన్ని వేదవ్యాసుడని పిలవటం ప్రారంభించారు. నేడు క్షీణించిపోతున్న మరి ఆర్య జీవన దృక్పథం పునరుజ్జీవనం పొందాలంటే మన మహర్షుల చరిత్రలే మనకున్న ఏకైక ఆధారం. శరణ్యం. నేడు మనలో దైవభక్తి ఉంది, కానీ అది సాంప్రదాయ అవగాహన, ధార్మిక జీవనంలో లేని శ్రద్ధ లేని అజ్ఞానంతో కూడి ఉంది. దీనికి ఒకటే చికిత్స లేక ప్రతిక్రియ ఏమిటంటే మన మహర్షులను స్మరించటమే. వారి జీవితాలు, తపస్సులు, ఆనాటి జీవన విధానాలు, వారి వారి దృక్పథాలను మనం అవగాహన చేసుకుంటే నేటి మన హిందూ మత వైభవం జ్ఞానవంతమై, ధర్మపూర్వమై, నిజమైన సనాతన భారతీయానికి పునర్జీవనం పొందుతుంది, తేజోవంతమవుతుంది. వ్యాసాయ విష్ణురూపాయ వ్యాసరూపాయ విష్ణవే నమో వై బ్రహ్మనిదయే వాసిష్ఠాయ నమో నమః. సర్వే జనా సుఖినో భవంతు.